హిందూ సంప్రదాయంలో సంవత్సరానికి 4 సార్లు నవరాత్రులు వస్తాయి. వీటిని ఋతువుల మార్పును బట్టి జరుపుకుంటాం. 1. చైత్ర నవరాత్రులు. చైత్రమాసం మార్చి నుంచి ఏప్రిల్. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు. ఇది హిందూ నూతన సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. వసంత ఋతువులో ప్రకృతి పునరుజ్జీవనం పొందే కాలం. దీనిని రామ నవరాత్రులు అని కూడా అంటారు. 9వ రోజు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇది మనిషిలోని అంతర్గత శక్తిని, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించినది. 2. శారదీయ నవరాత్రులు. ఆశ్వీజ మాసం సెప్టెంబర్ నుంచి అక్టోబర్. మహిషాసుర మర్దినిగా దేవి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇది బాహ్య శత్రువులపై విజయం, ఐశ్వర్యం, సామాజిక ఉత్సాహానికి ప్రతీక. భారతదేశమంతటా అత్యంత వైభవంగా జరిగే నవరాత్రులు ఇవే. 3. ఆషాఢ గుప్త నవరాత్రులు. ఆషాఢమాసం జూన్ నుంచి జూలై. గుప్త అంటే రహస్యం అని అర్థం. ఇవి సామాన్య ప్రజల కంటే ఎక్కువగా తాంత్రిక ఉపాసకులు, సాధకులు జరుపుకునేవి. ఈ సమయంలో వరాహిదేవిని విశేషంగా ఆరాధిస్తారు. భౌతిక కోరికల సిద్ధికోసం, శత్రువుల నుండి రక్షణ కోసం రహస్యంగా పూజలు నిర్వహిస్తారు. 4. మాఘ గుప్త నవరాత్రులు. మాఘమాసం జనవరి నుంచి ఫిబ్రవరి. శీతాకాలంలో వచ్చే ఈ నవరాత్రులు కూడా రహస్య పూజలకు ప్రసిద్ధి. ఇందులో మాతంగిదేవి, శ్యామల ని పూజిస్తారు. వాక్సిద్ధి, మాట్లాడే శక్తి, కళలు, సంగీతం మరియు విద్యలో ప్రావీణ్యం సంపాదించడానికి ఈ నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవిగా భావిస్తారు.